గుంటూరు రేంజ్ ఐజీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ తూర్పు మాలపల్లి ఏరియాలో ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సుమారు 100 మందితో మొత్తం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, పోలీసు మెన్ అందరూ కలిసి చేయడం జరిగింది. ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు కనపడుతున్నటువంటి 51 మోటార్ సైకిల్స్, రికార్డులెస్ వెహికల్స్, వాటికి ఏమీ రికార్డు చూపించలేకపోతున్నారు. అందుకని ప్రస్తుతం దొంగబండ్లుగా వాటిని అన్నింటినీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ బండ్లు అన్నీ కూడా ఎవరైనా సరే ఓనర్స్ సాయంత్రంలోపు పట్టణ సీఐ దగ్గరికి వచ్చి రికార్డు చూపించి మీ బండ్లు మీరు తీసుకెళ్ళచ్చు. ఎవరైనా సరే ఏదైనా ఫైనాన్స్లో ఉండొచ్చు, రికార్డు లేదు ఎక్కడైనా వేరే దగ్గర ఉండొచ్చు, తీసుకొచ్చి చూపించి బండ్లు రిలీజ్ చేసుకుని బండి ఈరోజు నైట్ లోపు రిలీజ్ చేసుకోకపోతే అది ఖచ్చితంగా దొంగ బండిగానే పరిగణించి రేపు కోర్టుకు పెట్టడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది బండిని. ఇకపోతే ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మీకు తెలుసు త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది. ఈ చిల్లూరుపేట పట్టణంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ జరగబోతుంది. అందు నిమిత్తం ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి కొన్ని ఈ చిల్లూరుపేట టౌన్లో. అంతకుముందు మామూలు జనరల్ ఎలక్షన్లో కానీ ఎలక్షన్ కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలక్షన్ ప్రశాంతంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళందరికీ తెలియజేయాలని మేము వచ్చాము. ఈ ఆర్డినెన్స్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమే. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు పెద్ద కేసెస్ అయితే ఏమీ లేవు. పొలిటికల్ రైవల్రీ ఒకటి నడుస్తూ ఉంటుంది తప్ప. సో ఉన్న ప్రజలు ఇక్కడ అందరూ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా ఆఫీలు ఏంటంటే కొంచెం గంజాయి విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లలకు కానీ ఇక్కడ ఎవడైనా సరే గంజాయి అమ్ముతున్నారా, గంజాయి మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి పిల్లలకి అందజేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు మాకు ట్రేస్ అయ్యారు. చిన్న చిన్న పట్లాలు తాగేవాళ్ళు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి, వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ పిలిచి మేము కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసే ఉద్దేశం లేకుండా పై అధికారుల అనుమతితోటి వాళ్ళని పంపించడం. లేకపోతే ఆ 30 మంది కూడా ఈరోజు గంజాయి అనేటువంటి లిస్టులో చేరిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణంలోకి మీ పిల్లలు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఆ సహవాసం చేసే వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా కాదా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఇక్కడ గ్యామ్లింగు, కోడి పందాలు అవి కూడా ఉంటాయి. అవి కానీ ఇంకా ఏ అసాంఘిక కార్యక్రమం ఉన్నా సరే తప్పనిసరిగా పోలీసు వారికి తెలియజేయండి. లేదు 112 నెంబర్ ఉంది, మీ ఇంట్లో నుంచి 112 కొట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా మీరు ఖచ్చితంగా టౌన్లో ఉన్నారు, ఇక్కడ పట్టణంలో అయినా కానీ మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతానే టౌన్లోకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఇక్కడి నుంచి బయటికి పోతున్నా సరే 2 వీలర్ డ్రైవింగ్ మీద హెల్మెట్ లేకుండా రోజుకు ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోతూ ఉన్నారు. సో అది జరగకుండా చూసుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేసి శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండేటట్టు మీ సహకారాన్ని కోరుతూ అందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది.